నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఆయన పేరు రాయలసీమ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర. ముసుగులో గుద్దులాట తెలియదు, ఏదైనా వ్యవహారం కుండ బద్దలు కొట్టినట్టే ఉంటుంది. ఎస్, జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ మనతో పాయింట్ బ్లాంక్లో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. 30 ఏళ్ల రాజకీయ జీవితం ఒక రకంగా మదర్ పార్టీని వదిలేసి టీడీపీలోకి ఎందుకు వచ్చారు అంటే 30 ఏళ్ళు కాదు, 40 సంవత్సరాలు. కాంగ్రెస్ వదిలిపెట్టి టీడీపీలే కారణం ఒకటే ఒక కారణం, ఈ రాష్ట్ర విభజన సహించలేకపోయాం. ఈ రాష్ట్ర విభజన వల్ల మేము చాలా నష్టపోతాం. ఒక తరం నష్టపోతే పర్వాలే, తరతరాలుగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే నేను సహించలేక బయటకు వచ్చాను. కానీ వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు ఇబ్బంది పడలేదండి. నాకు అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ లాభం లేదు. నేనేదో విభజనకు ముందే 6 మాసాల ముందే శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా చెప్పాను. 40 సంవత్సరాలుగా నేను ఒకే కాన్స్టిట్యున్సీ నుంచి ఒకే పార్టీ అభ్యర్థిగా ఎన్నికవుతున్నాను. రాబోయే ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన నేను నిలబడితే ఓటమి తథ్యం. ఐ మే నాట్ గెట్ ఈవెన్ డిపాజిట్. అదే నేను ఇండిపెండెంట్గా నిలబడితే 100కి 100 నేను గెలుస్తా. నా పరిస్థితి ఆ రకంగా ఉంటే 6 మార్లు కంటిన్యూస్గా గెలిచిన వాడు నా పరిస్థితి ఆ రకంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించండి. ఓటమి ఎరుగని జేసీ దివాకర్ రెడ్డి కేవలం పదవి కోసమే పార్టీ మారారు అనే విమర్శకు సమాధానం అది శుద్ధాబద్ధం. నేను పార్టీ మారిన రోజుకు కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది అనేటువంటిదే తెలుసు. ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీలో మీకు మనుగడ లేదు కాబట్టి మీరు పార్టీ మారారు. అందువల్లే మారినా. అయితే అధికారం కోసం అనేటువంటి మాట కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు, బ్రతుకు లేదు, ఇది ఇక రివైవ్ అయ్యేటువంటి పరిస్థితి లేదనే పార్టీ మారిన మాట నిజం. అయితే నా ఎదురుగా ఆనాడు 2 కనపడ్డారు, ఒక ఆయన జగన్, ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో దీని నిర్ణయం తీసుకునేటప్పుడు జగన్ 36 సీట్లు 50,000 40,000 మెజార్టీతో 36 సీట్లు బై ఎలక్షన్లో గెలిచారు. అందరూ ఊహించారు జగన్ 100% ముఖ్యమంత్రి అని. ఆయన ఊహించాడు, చాలామంది ఊహించారు. నాకు అధికారమే ప్రధానమైతే నేను జగన్తో వెళ్ళి ఉండాల్సిందే, కానీ నేను వెళ్ళాల. వీళ్ళిద్దరిలో ఏ నాయకుడైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మంచి చెందుతుంది అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు నాకు జగన్ కంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో ఈ రాష్ట్రం ఉండటం మంచిది. అతనైతే సమర్థవంతంగా పరిపాలన చేస్తాడు. స్టేట్ డివైడ్ అయింది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొత్త రాజధాని రావాలా, ఇవన్నీ చేయగలిగినటువంటి సాహసం, శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని నేను ఒక దశలో విభజన సమయంలో మీరు చాలా గట్టిగా మాట్లాడేవారు, కాంగ్రెస్ పార్టీని బహిరంగ విమర్శించేవారు. ఒకవేళ విభజన జరిగితే దాదాపుగా రాజకీయాల్లో ఉండను అన్న రీతిలో మాట్లాడేవారు. నేను రాజకీయాల్లో ఉండను నేను ఇప్పుడు మాట్లాడినా. కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు జేసీ గారు? తెలంగాణలో కొద్దిగా అక్కడ ఇక్కడ 4 సీట్లు వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎన్నాళ్ళ వరకు మీ అంచనా ప్రకారం? నెక్స్ట్ ఎలక్షన్స్లో రారు. ఆంధ్రలో క్వశ్చనే లేదు. అంటే కాంగ్రెస్ క్వశ్చనే లేదు. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసేవాళ్ళు ఉండరు. ఉన్నా 100కి 10 మందో వేస్తారేమో. ఎట్లా డెవలప్ అవుతుందండి నాకు అర్థం కాదు. డిపాజిట్ పోగొట్టుకున్న వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేస్తారు, జగన్తో ఈక్వేషన్ పెట్టుకున్న వాళ్ళు మీరు కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తే, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరినన్నా పెట్టుకొని చేస్తే ఒకవేళ అక్కడ ఇక్కడ 4 సీట్లు వస్తాయి. చాలా షూర్గా చెప్తున్నారు దివాకర్ రెడ్డి గారు, మీరు ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తి లేదని. అంటే మీకు ప్రత్యేకంగా సమాచారం ఉందా, అయితే చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అని మీరు చెప్తున్నారంటే తెలిసి కూడా ఆయన ప్రజలకు అబద్ధం చెప్తున్నారు అనుకోవాలా? అబద్ధం అనేది కాదు,
నేను ప్రధానమంత్రితో మాట్లాడినా, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినా, అరుణ్ జైట్లీ గారితో మాట్లాడినా, వెంకయ్య నాయుడు గారితో మాట్లాడినా, సిపిఐ వాళ్ళతో కూడా మాట్లాడినా. అందరి అభిప్రాయం ఏమిట్రా అంటే కొంతమంది కుండ బద్దలు కొట్టేట్టుగా ఇది వచ్చేది కాదు సచ్చేది కదా అంటున్నారు, కొంతమంది నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. అందరికీ అర్థమైంది ఏమిటంటే, అన్ని పార్టీల వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే ప్రత్యేక హోదా ఇచ్చేదానికి వీల్లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, గతంలో ఇచ్చేదానికి అవకాశం ఉండేది, ఇవాళ లేదు. 14th ఫైనాన్స్ కమిటీ చాలా క్లియర్గా చెప్పింది, అట్లా స్పెషల్ స్టేటస్ ఇచ్చేదానికి వీలు కాదు, మీరు దాని బదులు వాళ్లకు ఎక్కువ డబ్బులు ఇవ్వండి అనేటువంటి మాట చెప్పింది. దాని ప్రకారం జరుగుతుంది. అంత పాలిష్డ్గా అంత ప్లెయిన్గా ఉన్నాయంటారా పాలిటిక్స్ ఇవాళ? ఎవరు చెప్పారు చెప్తున్నంతగా ప్లెయిన్గా ఉందని? ఎవరు చెప్పారు? ఉన్నాయా అని అడుగు. లేవు ప్లెయిన్గా క్వశ్చనే లేదు. ఇప్పుడు ప్లెయిన్గా ఉంటే మాకెందుకు రాదండి స్పెషల్ స్టేటస్? ఆనాడు బీజేపీ, ఆనాడు కాంగ్రెస్ ఇద్దరు కూడబలుకుని స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు కావాలన్నారు, మన్మోహన్ సింగ్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు చెప్తే బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు కావాలన్నారు. ఇవాళ అధికారం వచ్చింది, చేయొచ్చు. పూర్తి మెజార్టీ ఉంది, 3/4 మెజార్టీ ఉంది, వాళ్ళకు చేయొచ్చు. లేదు. సో మీ నాలెడ్జ్ ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తే లేదు, లేదా ఏదైనా రాజకీయ కారణాలు కలిసి వచ్చేలా ఉంటే చేసే అవకాశం ఎంత పర్సంటేజ్ అయినా ఉందా? ఎంత మేరకైనా? ఇప్పుడు మేము మిత్రపక్షం, మా మాట లెక్క చేసే పరిస్థితిలో ఉంటే వచ్చేది. మేము నామకే వాస్తే వాళ్ళతో ఉన్నాం, మేము లేకపోయినా బీజేపీ ఈజ్ హ్యావింగ్ ఫుల్ స్ట్రెంగ్త్. మా పనంతా ఎట్లా సాంబార్లో కరేపాకు వేసుకున్నట్టు అంతే. దివాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ గతంలో బద్ధ శత్రువు, చంద్రబాబు నాయుడు పరిటాల హత్య విషయం కానివ్వండి అనేక సందర్భాల్లో మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. సరే, ఎంక్వైరీ తర్వాత మీ క్లీన్ చిట్ అవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. టీడీపీకి వెళ్ళడానికి జేసీ కాంప్రమైజ్ అయ్యారా, లేకపోతే మీతో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారా? ఒకరు కాంప్రమైజ్ కావటండి, ఇద్దరు కలిసి ఇద్దరు శరీరం 2 అడుగులు ముందుకేస్తే కలుసుకుంటాము, ఒకడే ముందుకేస్తాం. మొదటి అడుగు ఎవరు వేశారనేది ప్రశ్న. మొదటి అడుగు లోకేష్ బాబు వేశారు. ఓకే, హి వాజ్ ద బ్రిడ్జ్. తర్వాత మిగతా వాళ్ళంతా రంగం. మీకేం అడ్డు రాలేదా అప్పట్లో? నాకెవరు అడ్డు రాలేదు, డైరెక్ట్గా లోకేషే మాట. చంద్రబాబు నాయుడు వచ్చారు, నేను వచ్చాను, మా తమ్ముడు వచ్చారు, చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ వచ్చారు. సో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కోరి మమ్మల్ని తీసుకెళ్ళింది పార్టీలోకి, సందేహం. కానీ ఇవాళ మీరు అడ్జస్ట్ కాగలుగుతున్నారు? గతంలో ఇప్పుడు మీ జిల్లాలోనే ప్రత్యర్థి కుటుంబం లేకపోతే ఆ సభ్యులు ఎదురుపడినప్పుడు గత ఆరోపణలు కానివ్వండి అవన్నీ గుర్తురావట్లేదా? ఆ ఇబ్బంది ఏం కనిపించట్లేదా మీకు? ఏమి ఇబ్బంది లేదండి, నేను చాలా తొందరలో మర్చిపోతాను. గతంలో సామాజిక వర్గం అని మాట్లాడుకునే వాళ్ళం, ఇవాళ ఇప్పుడు డైరెక్ట్గానే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కమ్మ పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి ఎలా కొనసాగుతున్నారు? రెడ్ల పార్టీకి వెళ్ళుంటే ఆప్షన్ ఉంది కానీ వెళ్ళలేదు అని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, కమ్మారెడ్డి అనేటువంటి పార్టీ కాదు, ఎవరి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు జగన్, నేను చిన్నప్పటి నుంచి ఎరుగుతున్నాను, నా కొడుకుతో పాటు చదువుకున్నటువంటి వాడు, నాకు రాజశేఖర్కు మంచి గుడ్ రిలేషన్షిప్ ఉండేటువంటి, అప్పటి నుంచి కూడా చూస్తున్నా. నా అభిప్రాయంలో చంద్రబాబు నాయుడు ఇస్ ఎ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. జగన్కి ఇంకా రాజకీయంగా చేయాల్సింది లేదు. కొంత ఒక రకమైనటువంటి అహంకారం ఇవన్నీ ఉన్నటువంటి వాడు జగన్. అది మీ దగ్గర ఏమైనా చూపించాడు ఆయన? నా దగ్గర చూపించకపోయినా, నా దగ్గర ఎప్పుడు చూపించింది లేదు, ఏమి లేదు. నాతో మాట్లాడు చాలా బాగా అంకుల్ అని పిలుస్తాడు, గౌరవంగా మాట్లాడతాడు. జనరల్గా బై అండ్ లార్జ్ నా పక్క కాన్స్టిట్యున్సీ అంటే నాకు బాగా తెలిసిన కుటుంబం కాబట్టి నేను అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు ఇస్ ది బెటర్ పర్సన్ అంటాడు. దివాకర్ రెడ్డి గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెస్ట్ సీఎం అవునా కాదా అంటే ఏం చెప్తారు? ఇవాళ ఉన్న పరిస్థితి ఈజ్ ది బెస్ట్ సీఎం, ఈజ్ ది గుడ్ సీఎం. తెలివి ఉంది, ఆలోచన ఉంది, ఫోర్ థాట్. ఆర్థికంగా బాగలేదని తెలిసిన తర్వాత కూడా ఆర్థికంగా ఎలా తీసుకురావాలనేది ఉంది. కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. ది ఓన్లీ థింగ్ ఈజ్, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు
మనిషి చాలా స్ట్రాంగ్గా కనపడేటువంటి వాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఆయన మెతక వైఖరి అవలంబిస్తున్నాడు. ఆయన కారణం తెలియదు నాకు, నేను ఆయన్ని అడిగాను. హీఈస్ ఇన్ ఎ డిఫెన్స్ మోడ్, నాట్ డిఫెన్స్ మోడ్, బట్ ఈజ్ నాట్ అగ్రెసివ్. కారణం కూడా కనిపెట్టే ఉంటారు ఈ బాటికి మీరు. ఎప్పుడు మంచితనమే పనికిరాదండి. అవమానం అవుతుంది, అవమానం కన్నెర చేసే మనస్తత్వం ఉండాలి. అది కనపడటం లేదు నాకు. ఇంతకుముందు కన్నెర చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు ఇవాళ అది కనపడటం. నేను ఆయనకే చెప్పాను, మీలో మెతకతనం వచ్చేసింది. నేను చీఫ్ మినిస్టర్ ఇంత గతంలో నేను అపోజిషన్లో ఉండి చూసినటువంటి చీఫ్ మినిస్టర్కు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అది కనపడుతుంది. నాకు పర్సనల్గా నేను అనుకుంటున్నా, కర్రన్న కాళ్ళు ఎర్ర చేసేటువంటి మనస్తత్వం ఆయనలో పోయిందేమో అని నాకు అనుమానం. అది రావాలని కోరుకుంటున్నాను. సెన్సేషనల్ ఇష్యూ ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ పై మీ కామెంట్ ఏంటి జెస్సీ గారు? ఏదండి, నేను ఇంతకుముందే చెప్పా, ఈజ్ ఇట్ ఇష్యూ, ఈజ్ ఇట్ ఇష్యూ? యూ డోంట్ థింక్ చట్టపరంగా ఇష్యూ, చట్టపరంగా ఇష్యూ. ఒక ఎమ్మెల్యే డబ్బులతో దొరికిపోవడము చట్టపరంగా ఇట్ ఈస్ ఎన్ ఇష్యూ. సామాజికంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈజ్ ఇట్ ఇష్యూ? మీ ఊర్లో, మీది ఏ ఊరో నాకు తెలియదు, మీది పల్లె అయితే మీ పల్లెలో వార్డు మెంబర్ డబ్బు ఇయ్యింది ఓటేయడంలా, సర్పంచ్ గారు 1000-2000 రూపాయలు ఇయ్యింది ఓటు ఇవ్వడంలా. నేను ఒకటే అడుగుతానండి, ఎలక్షన్స్లో నిలబడ్డవాడు కమ్యూనిస్టు, బీజేపీ, తెలుగుదేశం, అరవదేశం, టీఆర్ఎస్, ఆల్ పార్టీస్, ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా డబ్బు 1 రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచినామని గుడ్డ మీద చేసుకొని చెప్తారు, ఇంక్లూడింగ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎస్. సో ఎంపీగా గెలవడానికి మీరెంత డబ్బు ఖర్చు పెట్టారు? బాగా ఖర్చు పెట్టాం. ఎంత అనేది ఎందుకు దాని గురించి, అది ఇప్పుడు అప్రస్తుతం. బట్ ఖర్చు పెట్టారు, బాగానే ఖర్చు పెట్టారు. ఏం చేద్దాం అంటారంటే సిస్టమ్ని మార్చాలంటారు. మార్చాలా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులతో మార్చి ముఖ్యమంత్రికి ఎలక్షన్ పెట్టండి, ప్రధానమంత్రికి ఎలక్షన్ పెట్టండి డైరెక్ట్గా. వాళ్ళు ఎన్నుకుంటారు, ఆయనకు కావాల్సిన వాళ్ళు 4 మంత్రులు చేసుకుంటే ఆయన రాజ్యం. నో బిజినెస్ ఆఫ్ దీస్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. నో బిజినెస్. ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నాము? అలయన్స్ ఉంది మాకు, బీజేపీ వాడు చెప్పిన దానికి చెయ్యి ఎత్తడము, బీజేపీ అపోజ్ చేసిన దానికి చెయ్యి దించడము. దట్స్ ఆల్. ఇన్ని విషయాల మీద మీరు అవుట్ స్పోకెన్ అండ్ అవుట్ వర్డ్స్గా మాట్లాడతారు కదా, ఇది రాజకీయ అసంతృప్త లేకపోతే వ్యూహాత్మకంగా? నాకు అసంతృప్తి అనేది లేదు, నాకు ఎప్పుడు లేదు. ఉన్న దాంతోనే సాటిస్ఫై కావాలి. నాకు మంత్రి పదవి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి రాని రోజున నేను అసంతృప్తివాది కాదు. దట్ ఈస్ ద పాయింట్ దివాకర్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి మీరు చెప్పినట్టు బాగానే ఉండేవారు ఇద్దరు, కానీ ఆయనకన్నా ముందు మీరు వచ్చిన మిమ్మల్ని దాటుకుని ఆయన వెళ్ళిపోవడానికి కారణం, అలాగే 2009లో మీకు రెండోసారి మంత్రి పదవి ఎందుకు రాలేదు చెప్పగలుగుతారా? ఏదో చెప్పారు, పిత్రులు చెప్పారు, అది ఇది చేశారు, రాలేదు. తర్వాత నాతో చెప్పాడు, సారీ తప్పు జరిగిపోయింది, నేను అన్నీ తెలుసుకున్నా. ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఒక మంచి రోజు చూసి నేను క్యాబినెట్లోకి తీసుకుంటున్నా, నేను సోనియా గాంధీ గారితో కూడా పర్మిషన్ తీసుకున్నా అని చెప్పాడు నాకు. ఆ మరుసటి రోజే పాపం ఆయన పోతే చనిపోవటం జరిగింది, అంతే తప్ప ఏం కాదు. నేను ఎప్పుడు అసంతృప్తివాదిని కాదు. నాకు ఫేట్ మీద నమ్మకం ఉంది. సరే, అందరికీ ఎంతమందికి ఇస్తారు మంత్రి పదవులు? ఆ మాత్రం ఆలోచన చేసినటువంటి ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి కిరణ్ కుమార్ ఇవ్వకపోయినా నేను బాధపడలే. రోసయ్య నాకు చాలా ఆప్తుడు, అప్పటికి ఇప్పటికీ ఈరోజు కూడా. ఇవ్వకపోయినా నేను ఎప్పుడు బాధపడలే. రైట్. ఇక్కడ 2 రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే, విభజన తర్వాత ఖచ్చితంగా ఇటు తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది, అటు లోటు రాష్ట్రంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఒక 10 సంవత్సరాల వరకు గడ్డు పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు.
కొత్త రాజధాని నిర్మించుకోవాలా, చాలా ఇష్యూస్ ఉన్నాయి, లోటు బడ్జెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దానికి రిసోర్సెస్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మంచి నాయకత్వం ఉంది, ఇవన్నీ పెరుగుతాయని అనుకుంటున్నా. ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంత పెద్ద సిటీ కాకపోవచ్చు విజయవాడ, కానీ రిసోర్సెస్ మాత్రం తప్పకుండా పెంచుకుంటాం. రెండు రాష్ట్రాల్లో మా సొంత కాళ్ళపైన మేము నిలబడగలం. రెండు రాష్ట్రాల్లో రెడ్ల రాజకీయ భవిష్యత్తు షల్ ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ? ఎస్. జీరో. తెలంగాణలో అవకాశం లేదు, అటు కూడా అవకాశం కనిపిస్తోంది కదా. అస్సలు 1% లేదు అటువైపు. ఎందుకు ఇప్పుడు 63 మంది ఎమ్మెల్యేలు కనిపించట్లేదా? ఏం చేస్తున్నా? 63 మంది ఉన్నారు, 67. రెడ్లు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ప్రసక్తి ఆంధ్రాలో లేదు. కొంచెం డీటెయిల్గా చెప్తారా ఎందుకు? సంఖ్యాబలం. జిల్లాలో భూస్వామ్య కుటుంబం, మీరు చెప్పిందే వేదం చేసిందే చట్టం. ఒక రకంగా రాజు అని కొంతమంది అంటే, నియంత అని కొంతమంది అంటారు. ఏ పదానికి మీరు తీసుకోవడానికి ఇష్టపడతారు? నేను రాజు కాదు, నియంత కాదు. నిర్మోహమాటంగా చేతనైన సహాయం చేయటం, చేత కాకపోతే కాదుపోని చెప్పటం. నేను ఎలక్షన్స్ టైంలో కూడా ఫాల్స్ ప్రామిస్ ఎప్పుడు చెప్పాను. ఐ వోంట్ డూ ఇట్. చేతనైతే చేస్తానంటే అది హై తీరాల, కాకపోతే కాదంట. అనవసరంగా ప్రజలను ఆశపెట్టేటువంటి లేదు. కాబట్టి నేను నియంత కాదు, రాజు కాదు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు వ్యాపారాలు. విదేశాల్లో వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి? విదేశాల్లో వ్యాపారం ఏమో నాకు తెలియదండి. మా అబ్బాయి చూసుకుంటాడు, నాకు తెలియదు. ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు దట్ ఐ డోంట్ నో. ఈజ్ దట్ ట్రూ? ఎవరైనా జిల్లాలో ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా దివాకర్ రెడ్డి అన్నాకే జరుగుతుంది అంటారు, నిజమేనా? దివాకర్ రెడ్డి మా ఏరియాలో ఫ్యాక్టరీలు పెట్టండి అని అడిగేదే తప్ప, వాడు ఎవడో వస్తే మొట్టమొదటి వాడిని బంగపోయి తీసుకుపోయి వాడికి కావాల్సిన సౌకర్యాలు చేసే అలవాటు నాకు. కానీ విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఏం మాట్లాడారు, జేసీ బ్రదర్స్కి వాటా ఇస్తే తప్ప పార్టీలు అక్కడ ఫ్యాక్టరీలు పెట్టే అవకాశం లేదు అంటారు. అనుకోండి, ఏ ఒక్కడైనా సరే ఒక కప్పు కాఫీ ఇచ్చామని నాకు బంధువుగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎనీ ఫ్యాక్టరీ ఓనర్స్ ఒక్క రాగి పైసా డొనేషన్స్ ఇచ్చామనేటువంటిది కానీ, లేకపోతే నా కాన్స్టిట్యున్సీలో ఏ పెద్ద మనిషి అయినా సరే నేను 5 రూపాయలు ఇచ్చా, 10 రూపాయలు ఇచ్చా, 10,000 రూపాయలు ఇచ్చా, 10 కోట్ల రూపాయలు ఇచ్చా, 1 కోటి రూపాయలు ఇచ్చా, 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చా అనేటువంటి వాడు ఎవడైనా ఉంటే చెప్పండి, నేను నా సర్వస్వం వదులుకోవాల్సింది. అంత ధైర్యంగా జేసీ దివాకర్ రెడ్డి ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా జిల్లాలో? లేదా బయట అడగండి, నా ఎదురుగా చెప్పాల్సి మీరు పోయి అడగండి. మీకు చెప్తే కూడా చాలు. మీరు నాకు పలానోడు చెప్పినారు సార్ అంటే నేను విశ్వసిస్తాను. ఎలాంటి అల్ట్రాటెక్ భూముల వ్యవహారంలో రైతుల పరిహారం కోసం అప్పట్లో మీరు పోరాటాలు చేశారు. రైతుల కోసం అని మీరంటే మీ ప్రయోజనాల కోసం అని మీ ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. తప్పదు కదా, ప్రత్యర్థులకి ఏదో చెప్పాలి కదా. ఎల్ఎన్టీ వాడిని తీసుకొచ్చింది రామకృష్ణ గారిని తీసుకొచ్చింది నేను. అప్పుడు మా ఊర్లో హోటల్స్ కూడా లేవు. రామకృష్ణ గారిని మా ఇంట్లో పెట్టి మా జీపులు ఇచ్చి అంతా తిప్పి రైతులతో మాట్లాడి 10 రూపాయలకు తక్కువకు ల్యాండ్ చెప్పించాం. ఎస్జేకే సుజనా చౌదరి వాళ్ళ బ్రదర్, ఆయన్ని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీ, దానికి పెన్నా సిమెంట్, ఈ ఫ్యాక్టరీస్ అన్నీ నా కృషి వల్లనే వచ్చాయి. వాళ్ళకు భూములు కొనిచ్చే దాంట్లో సహాయ సహకారాలు ఉన్నాయి. మరి విమర్శలు ఎందుకు వస్తున్నాయంటారు? వస్తాయండి, విమర్శలకి ఏముంది. నేనేమడుగుతున్నా ఇప్పుడు కూడా, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, మా వాళ్ళకు ఉద్యోగాలు కావాలా. చిన్న చిన్న కాంట్రాక్ట్లు, మేము పెద్ద కాంట్రాక్ట్లు కాదు, 10,000 15,000 లోకల్ పీపుల్ చేసుకోగలిగితే మాకు ఇవ్వండి అని అడుగుతున్నా, మా సహచరులకు ఇవ్వండి అని అడుగుతున్నా. అదే నా తప్పైతే తప్పే. రైట్. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిని ఆయన ఒక మొత్తం ఆయన కన్సర్న్లోనే అంతా జరుగుతూ ఉంటుంది అంటారు, నిజమేనా? 100%. ఎందుకు డెవలప్మెంట్ అంటే మర్చిపోతే రేపు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరు కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లను తాడిపత్రి పోయి చూసి రండి,
తాడిపత్రి ఏ రకంగా డెవలప్ అయిందో అని అందరినీ పంపిస్తున్నారు రేపు. మరి మా కనుసరణలో ఉండే జరిగిందండి అది. దాంట్లో ఏమి తప్పులేదు. ఆయన దూకుడుతో ఎప్పుడన్నా ఆయన దూకుడు వల్ల ఏమీ లేదు. ఒకటి ఆయన వాయిస్, దేవుడు ఆయనకు వాయిస్ ఇచ్చాడు, గట్టిగా మాట్లాడటం. అదొకటే ఆయనలో ఉన్నటువంటి దుర్గుణం. ఆయన ఏం చేస్తాడు, ప్లాస్టిక్ కనపడితే పోయి ఆయనే స్వయంగా వేసేస్తాడు. ఇవాళ మాకు అవార్డు వచ్చింది, దేశంలోనే అవార్డు వచ్చింది మాకు, ది బెస్ట్ మున్సిపాలిటీ అనే అవార్డు వచ్చింది. ఎలా వచ్చింది మాకు? రైట్. ఎవరైనా అట్లాగే చేస్తా అంటే తీవ్రంగా మందలిస్తాం. మొన్న చెట్టు చనిపోయినాయి. ఒకవేళ అవుట్ ఆఫ్ ది వే అనండి, మీరు ఏమన్నా అనండి, ప్రజల ఇంట్రెస్ట్తో అక్కడున్న షాపుల్లో వాళ్ళు నీళ్లు పోయాక చెట్లు ఎండిపోయినాయి. 3 షాపులు ముయించాం 4 రోజులు. మా స్వార్థం ఏం లేదు దాంట్లో. అందరూ చెట్లు పెంచాలి. జేసీ బ్రదర్స్ ఇద్దరు రామలక్ష్మణ్ లాగా కలిసి ఉంటారు, చక్కగా ఉమ్మడి కుటుంబం అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో మీ కుమారుడు వాళ్ళ కుమారుడు కూడా భవిష్యత్తులో అలాగే ఉండే అవకాశం ఉందని ఉండాలని కోరుకుంటున్నాను నేను. పవన్ అండ్ అశ్వత్, ఎస్, వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను, అట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఎలక్షన్స్ కంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రభాకర్ రెడ్డి చేస్తారు. రేపు పొద్దున్న వాళ్ళిద్దరికి కూడా అలాగే ఉండే పరిస్థితి ఉంటుందా? మంచిదే, ఉండాలని కోరుకుంటున్నా. మాకైతే ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మా ఇంట్లో అందరూ ఉమ్మడి కుటుంబం. చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఏమి రావండి, పర్సనల్గా ఏమి రావు. ఎందుకు వస్తాయండి? వాడేం చిన్నపిల్లడు ఆవాడు, తెలియనుడు ఆవాడు. నేను వాడికి ఏమన్నా చెప్పడానికి నేనేం చెప్పను. వాట్ ఈజ్ యువర్ వ్యూ అబౌట్ పవన్ కళ్యాణ్ జేసీ గారు? ఆయన పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చినాడు, ఆయన ఒక రకమైన ఆవేశంతోనే వచ్చినటువంటి వాడు. మంచిదే, వచ్చింది తప్పని నేనేమను. కానీ ఆయనకి రియాలిటీస్ అర్థం కాదు. చాలామంది ఏమంటే ఆకాశంలో విహరిస్తారు. అంటే ఆయనకు ఆవేశం ఉంది తప్ప అవగాహన లేదు అని చెప్తారా ఏంటి? కొంత అవగాహన లేదు ఆయన. ఆకాశంలో విహరిస్తారు. ఆకాశంలో విహరిస్తే ఎట్లా? మనం ఉండేది భూమి మీద ఉన్నాము. భూమి మీద రాయి ఉందా, రప్పు ఉందా, ముళ్ళు ఉందా, ఏ గుచ్చుకుంటుందా కిందికి చూడాలా. ఎప్పుడు ఊహాలోకంలో విహరిస్తే ఎట్లా? తప్పు. ఎవరు కూడా విహరించకూడదు. అంటే ఆయన రావాలా? ఇప్పుడు రావాల్సిన అవసరం ఉందా అక్కర్లేదు? ఆయన రావటము రాకుండా పోవటం అనేది ఆయన ఇష్టం. నేను రావాలని కోరుకోవటంలో రావద్దని. ఆయన సపోర్ట్ వల్ల తెలుగుదేశానికి చాలా ఉపయోగపడింది మొన్నటి ఎలక్షన్స్లో. గుడ్, థ్యాంక్స్ టు హిమ్. రావాలా రాకుండా పోవటం అనేది ఆయన స్వవిషయం. కానీ ఒకరెవరో చెప్తే ఆయన రావటము, వద్దంటే వెనక్కిపోవటం అనేది ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది పర్సనల్గా? బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం. నేను స్పష్టంగా ఆయనతో కూడా చెప్పాను. మనం ఎప్పుడో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు చెప్పా, నువ్వే నాకేం ముఖ్యమంత్రి మంత్రి పదవి ఏమి ఏవయ్యా నువ్వు నాకు, నేనేం నిన్ను పొగడాల్సిన అవసరం లేదని చెప్పా. మీకు ఇవ్వడానికి అవకాశం లేదుగా ఇప్పుడు. లేదా అనేది కాదు, కొంతమంది ఏమంటే పొగుడతారు. నాకు పొగిడేది ఇష్టం లేదు నాకు. కానీ మంచి పని చేసినప్పుడు మాత్రం తప్పకుండా అభినందన. కోపం రాలేదా కేంద్ర మంత్రి కోసం ఆయన ప్రమోట్ చేయలేనప్పుడు? నాకే ఆశించారా కనీసం? వస్తుందేమో అని కొంతమంది అనుకున్నారు. మీరు ఆశించలేదు? నేను ఆశించడం అనేది కాదు. 2వ 3వ వస్తే నాకు వస్తుంది అనుకున్నా. బికాస్ ఆఫ్ మై సీనియారిటీ అండ్ ఇవన్నీ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఆలోచించారు. ఇస్తారేమో, వస్తుందేమో అనుకున్నాము. ఆయన చౌదరి గారికి ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ, నాకేమి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. నేను అందుకే ఇందాక అడిగా, తెలుగుదేశం పార్టీలో యాజ్ ఎ రెడ్డి సీనియర్ లీడర్ మీరు ఇబ్బంది పడట్లేదా అని అడిగిన క్వశ్చన్ కదా. నాకు ఏమీ ఇబ్బంది లేదండి. చౌదరి ఇస్ మై గుడ్ ఫ్రెండ్, అశోక్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు అసూయ పడితే మనం చెడిపోతామండి, వాళ్ళు చెడిపోరండి. అసూయ పడకూడదు, వాళ్ళని అభినందించాలా మనకంటే ముందు ఉన్నందుకు. రైట్. బీజేపీ చాలా వాగ్దానాలు చేసింది ఎన్నికలకు ముందు. ప్రధానమంత్రి తిరుపతిలో మాట్లాడింది కూడా మీకు తెలుసు కదా. సో ప్రధానమంత్రి దృష్టిలో ఈ ప్రత్యేక హోదా అంశం అనేది ఉందా, లేకపోతే అసలు ఇవ్వకూడదా అని డిసైడ్ అయ్యాడా? ఫైనల్గా చెప్పండి. ఆంధ్ర పైన సానుభూతి ఉంది, దాంట్లో ఎవరికేమి, ఆయనకే కాదు బీజేపీలో ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ కూడా సానుభూతి ఉంది. అర్ధరాత్రప్పుడు తలుపులు మూసి సరైన పద్ధతిలో కాకుండా ఏదో చేశామనేటువంటిది వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళకున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో వాటిల్లో వీటిల్లో
తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలం గురించి ఆలోచన చేసినప్పుడు కానీ కన్సర్న్ ఉండాలి కదా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మీరు చెప్పేవి రాజకీయ కారణాలు, కానీ ఒక మొరాలిటీ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచన లేదంటే నిలబెట్టుకోవాలని ఆలోచన ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఇతోధికంగా సహాయం చేయాలా రాష్ట్రానికి అనే దాంట్లో వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతున్నా. ఆ రకంగానే కొంత జరుగుతారు. సో మీ నమ్మకం లేదా మీ అవగాహన ప్రకారం ప్రత్యేక హోదా రాదు, కానీ ఆర్థికంగా ఏమన్నా వెసులుబాటు దొరికే అవకాశం అయితే ఉంది. 100%. థ్యాంక్ యూ జెసి దివాకర్ రెడ్డి గారు. పాయింట్ బ్లాంక్ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డితో ప్రస్తుతం ఆయన అనంతపురం ఎంపీగా ఉన్నారు. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.